సో హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏదైతే డివోర్స్ అనే కాన్సెప్ట్ ఉందో, ఈ కాన్సెప్ట్కి వచ్చేసరికి మనం చాలా కేసెస్ చూస్తుంటాం డిఫరెంట్గా. ఇక్కడ లైక్ ఇప్పుడు భర్తకి ఇష్టం ఉంటుంది డివోర్స్, భార్యకి ఇష్టం ఉండదు, లేదా రివర్స్లో ఉంటుంది, వైస్ వర్సా ఉంటుంది, లేకపోతే ఇద్దరికి ఇష్టం మ్యూచువల్గా. సో ఇట్లాంటి కేసెస్లో ఏంది అసలు డివోర్స్ కాన్సెప్ట్ ఎట్లా వర్తిస్తుంది వాళ్ళకి? డివోర్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి కంటెస్టెడ్, ఫర్ ఎగ్జాంపుల్ వైఫ్ హస్బెండ్ ఎవరికన్నా ఒకరికి విడాకులు తీసుకోవాలి ఉంటుంది, సెకండ్ వ్యక్తికి తీసుకోవద్దు ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ కంటెస్టెడ్. అట్లా ఉన్నప్పుడు ఏదన్నా ఒక బలమైన గ్రౌండ్, సెక్షన్ 13 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ క్లియర్గా డిఫైన్ చేసింది అసలు వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ డివర్స్ అని. అదొక టైప్. సెకండ్ది మ్యూచువల్ కన్సెంట్ అంటారు. మ్యూచువల్ కన్సెంట్ ఏంటంటే వాళ్ళిద్దరు డిసైడ్ అయ్యారు, మేమిద్దరం కలిసి ఉండలేమో అని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సో వాళ్ళిద్దరు కలిసి కోర్టుకు అప్లై చేయొచ్చు. మేము మ్యూచువల్ కన్సెంట్తోని మేము విడాకులు తీసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి కోర్టుకు అప్లై చేయాలి. అప్లై చేస్తే వాళ్ళిద్దరు మ్యూచువల్ కన్సెంట్ బేస్తోని డిక్రీ ఆఫ్ డివర్స్ అంటారు. ఒక్కసారి డిక్రీ ఆఫ్ డివర్స్ అయింది అంటే వాళ్ళు చట్టబద్ధంగా విడిపోయినట్టు. ఓకే. సో ఇప్పుడు మ్యూచువల్కి వచ్చేసరికి అంటే వీళ్ళిద్దరూ వెళ్ళి చెప్పిన తర్వాత వీళ్ళు ఏ రీజన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదా, మాకు ఇద్దరికి ఇష్టం లేదు విడిపోదాం అనుకుంటున్నాము అని అంటే వచ్చేస్తుంది విడాకులు? దట్ ఈస్ మ్యూచువల్. ఏం ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మేము ఇద్దరం కలిసి ఉండలేకపోతున్నాము అని చెప్తే చాలు. యూజువల్లీ ఏం చేస్తారంటే వాళ్ళిద్దరు ఒక MOU అనేది రాసుకుంటారు. ఓకే. పిల్లలు ఉండొచ్చు, ఒకవేళ వాళ్ళకి సంబంధించి ఇద్దరు టుగెదర్. ఈరోజు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఇద్దరు కలిసి ఒక ఇల్లు కొనుక్కొని ఉంటారు, అప్పటికే దానికి ఒక EMI కట్ అయ్యి ఉంటుంది. సో దానికి రిలేటెడ్ MOU. ఇంకోటి చాలా మంది రాసుకునేది ఏంటంటే ఇన్ ఫ్యూచర్ ఆఫ్టర్ డివర్స్ అయిపోయిన తర్వాత ఒకరి మీద ఒకరు ఏం క్లెయిమ్ చేసుకోము, క్రిమినల్ కేసెస్ పెట్టుకోము, వాళ్ళ ప్రాపర్టీ మీద వీళ్ళ ప్రాపర్టీ మీద వాళ్ళు ఏం పెట్టుకోము అని చెప్పేసి ఒక MOU రాసుకుంటారు. ఆ MOU అటాచ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తే అప్పుడు వాళ్ళకు డిగ్రీ ఆఫ్ డివర్స్ కోర్టు ఇస్తుంది. ఓకే.